హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు? మేమైతే బాగా జరుపుకున్నామనమాట. మీ ఊరికి హరిదాస్ వచ్చారా? మా ఊరికైతే హరిదాస్ రాలేదనమాట. అందుకని మేమే గీసుకున్నామనమాట. హరిదాసుడికి ఇట్లా పైనైతే బియ్యం పోస్తారు కదా! ఆయన బియ్యానికి వస్తారు కదా ఊర్లోకి అలాగా. చాలామంది ఇప్పుడేంటంటే గుమ్మడి పూలు దొరకట్లేదని చెండు మల్లె పూలు, చేమంతి పూలయితే పెట్టుకుంటున్నారు కదా! మా ఊర్లో అయితే గుమ్మడి పూలు దొరుకుతాయని చెప్పి పొద్దున్నే నాన్నయితే గుమ్మడి పూలు తీసుకొని వచ్చాడనమాట. పండగ అంటేనే స్పెషల్స్ కదా! ఇంట్లో అన్ని తీపి వంటలు అవి ఇవి చేసుకుంటాం కదా! అందరి ఇంట్లోలాగే మా ఇంట్లో కూడా పప్పు, పాయసం, రసం, ఆలు ఫ్రై, చిత్రాన్నం అయితే యేసుకున్నారనమాట. ఇంక దాంట్లోకి మంచిగా పాపడ్ ఉండాలి గదా! అలా అయితే వేసుకున్నామనమాట. ఇవన్నీ కొందరు అయితే దేవుడికి పెట్టుకుంటారు గదా! మేమైతే అన్ని నైవేద్యాలు పెట్టుకుంటామనమాట. దేవునికి అలాగా 3 ప్లేట్లలో పెట్టి దేవునికి హారతి ఇస్తామనమాట. అలాగే సంక్రాంతికి, ఉగాదికి కలశం గూడా పెట్టుకుంటాం మేమైతే. కొందరైతే పెట్టుకుంటారు, పెట్టుకోరు కదా! మేమైతే పెట్టుకుంటామనమాట. ఇప్పుడు 3 ప్లేట్స్ పెట్టాం గదా దేవుని దగ్గర. అదైతే ఒకటి తీసుకొని ఇంట్లో పెద్దవాళ్ళు నాన్న గాని అబ్బా వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఒక ప్లేట్ అయితే ఫస్ట్ వాళ్ళు తింటారనమాట. ఇంకా దేవుని దగ్గర టెంకాయ కొట్టుకొని దేవునికి కూడా మనకి మంచిగా హారతి ఇచ్చి అలాగే మనము ఇంట్లో కూడా ఏంటంటే సాంబ్రాణి కానీ ఏమైనా వేసుకోవాలన్నమాట ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేదంటే మంగళవారం శుక్రవారం అప్పుడు కానీ. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట పండగ. మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా జరిగినదైతే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలాగ ధూపం వేసుకుంటే ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మన ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మొత్తం అయితే పోతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మా అత్తయ్య వాళ్ళది వస్తుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి.